లింక్ బాగుంది కదా అని నొక్కితే అంతే సంగతి. ఈ మధ్యకాలంలో అంటే కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్క అవకాశం నుంచి, ప్రతి ఒక్క సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవడానికి సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులు మొదలెట్టారు. ట్రోజన్ లింక్స్ పంపిస్తూ, అంటే మొబైల్స్కి, వినియోగదారుల మొబైల్స్కి ట్రోజన్ లింక్స్ పంపిస్తూ కరోనాకి సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది, అందజేస్తామని చెబుతున్నారు. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీ డేటా మొత్తం తస్కరింపబడుతుంది. అలాగే డేటాతో పాటు ఒకవేళ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారం ఉన్నా కూడా అది కూడా పోతుంది. అది పోవటం ఒకటే కాకుండా ఖాతాలో ఉన్న డబ్బును కూడా వాళ్ళు తస్కరించే ప్రమాదం ఉందని ఇంటర్పోల్ నుంచి అన్ని దేశానికి వచ్చిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా పంపించింది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కరోనా టైంలో ఎక్కువ మంది మొబైల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సడన్గా కరోనాకి సంబంధించిన సమాచారం ఏదో ఉంటుంది అని తెలియంగానే టక్కున లింక్ ఓపెన్ చేస్తే అది మీ వ్యక్తిగత డేటా పోగొట్టుకోవటమే కాకుండా మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదు కూడా తస్కరింపబడే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఒక చిన్న వార్తా కథనం చూసిన తర్వాత స్ట్రైట్ టాక్ డిస్కషన్లోకి వెళ్దాం. ప్రజల వీక్నెస్ ఆధారంగానే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోవడం అనేది కొత్తేమీ కాదు. మీకా రివార్డ్ వచ్చింది. ఇంతకాలం మీరు ఈ లాటరీ గెలిచారంటూ ప్రజల అత్యాశను క్యాష్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు లాక్డౌన్ నేపథ్యంలో ఇంటర్నెట్పై ఆధారపడి లావాదేవీలు సాగిస్తున్న వారిని, కరోనా సమాచారం కోసం వెతికే వారిని, సహాయం కోసం ఎదురు చూసేవారిని టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి అకౌంట్లో ముఖ్యమంత్రి డబ్బులు జమ చేస్తారంటూ ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే లింకులను అస్సలు నమ్మకండి. వీటిని క్లిక్ చేస్తే మీ ఫోన్లో సమాచారమంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్తోంది. బ్యాంక్లో ఉన్న మీ డబ్బును ఊడ్చేస్తారు. ఈఎంఐ, మారిటోరియం పేరుతో టోకరా వేస్తున్నారు. అంతేకాదు, మీ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు జోన్ల వారీగా సమాచారం అందిస్తామంటూ దూసుకొస్తున్నారు. నకిలీ యాప్లు, అప్లికేషన్లు సృష్టించి ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ల రూపంలో లింకులు పంపించి అమాయకుల ఖాతాలను కొల్లగొడుతున్నారు. మరోవైపు కరోనా సమాచారం పేరుతో సైబర్ నేరగాళ్లు గాలం వేస్తున్నారు. వాస్తవానికి సెర్బెరన్ అనేది ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్. హ్యాకర్ల ఫోరంలో ఇది అద్దెకు దొరుకుతోంది. సున్నిత, రహస్య సమాచారం తస్కరించేందుకే దీనిని రూపొందించారు. ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లకు ఇదో ఆయుధంగా మారింది. ఎప్పటికప్పుడు కరోనాకు సంబంధించిన తాజా సమాచారం పంపుతామనే సాకుతో ప్రజలకు లింకులు పంపుతున్నారు. సమాచారం తెలుసుకుందామనే ఆతృతతో మనం లింకు నొక్కితే అంతే సంగతి. మన సెల్ ఫోన్లో కీలక సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కుతోంది. దానిని ఆసరాగా చేసుకుని మనం ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారం దొంగిలిస్తున్నారు. మన ఖాతాలోని నగదును దోచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సెర్బెరన్ ట్రోజన్ను విరివిగా వాడుతున్నారు. దీంతో ఈ విషయమై ఇంటర్పోల్ అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో సైబర్ నేరస్తులు కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారని, కరోనా సమాచారం పేరుతో సెర్బెరన్ పేరిట కుయుక్తులు పన్నుతున్నారని రాష్ట్రాలకు సిబిఐ పలు సూచనలతో కూడిన సమాచారాన్ని పంపించింది. అందుకే కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ సమాచారం కోసం కేంద్రం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్నే వాడాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు. లేదంటే కరోనా సమాచారం కోసం పత్రికలు, టీవీల ద్వారా ప్రభుత్వం వెల్లడిస్తున్న అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని కోరుతున్నారు. సో చూశారు కదా, అంటే సైబర్ క్రైమ్ ఎలా కొత్త పుంతలు తొక్కుతోందో. కనపడిన లింక్నలా నొక్కేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన వ్యక్తిగత డేటా పోవటంతో పాటు, సమాచారం పోవటంతో పాటు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదు కూడా తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంటర్పోల్ కూడా ఇదే విషయం మీద అన్ని దేశాలకి హెచ్చరికలు పంపించింది. మరి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా ఇదే విషయం మీద సమాచారం కూడా పంపించింది. ముందస్తుగా ఈ డిస్కషన్లో పాల్గొనే వారిని పరిచయం చేసుకుందాం. జేఏ చౌదరి, ఫార్మర్ ఐటీ అడ్వైజర్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లైవ్లో ఉన్నారు. అలాగే సైబర్ క్రైమ్ నిపుణులు నల్లమొత్తు శ్రీధర్ కూడా. సో వీరు లైవ్లోకి వచ్చే ముందు
ఆంధ్రప్రదేశ్ నుంచి సైబర్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ సరిత ఫోన్ లైన్లో ఉన్నారు. అడిషనల్ ఎస్పీ సరిత గారు నమస్తే. చెప్పండి, అంటే కొత్త ఉపద్రవం ముంచుకొచ్చింది కరోనా నేపథ్యంలో. ఈ సంక్షోభం నుంచి కూడా అవకాశాలు సృష్టించుకోవడానికి సైబర్ నేరగాళ్లు ఈ హ్యాకర్స్ ఫోరంను ఆశ్రయించి దీన్ని అరువు తెచ్చుకుంటున్న పరిస్థితుల్లో ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, ఇటువంటి వాటి బారిన పడకుండా ఏం చేయాలి చెప్పగలరా? వాసు గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ సిఐడి అడిషనల్ ఎస్పీని, సైబర్ క్రైమ్ వింగ్ కాదు. ఐసీ జనరల్ అఫెన్సెస్, విమెన్ ప్రొటెక్షన్ సెల్, యాజ్ వెల్ as నార్కోటిక్స్ అండ్ ఎన్ఆర్ఐ సెల్ నేను చూస్తూ ఉంటాను. బట్ స్టిల్ ఇప్పుడు ఈ సైబర్ అఫెన్సెస్ ఎట్లాగో నిపుణులు అందరూ ఉన్నారు, ఎక్స్పర్ట్స్, ఆల్ ద ఎక్స్పర్ట్స్ నేమ్స్ మీరు చెప్పారు. ఇట్ ఈస్ నైస్ టు సీ, లిజన్ దెమ్, నల్లమూర్తి సార్ అందరూ ఉన్నారు. బట్ ఈ ప్రస్తుతము ఈ లాక్డౌన్ పీరియడ్ సైబర్ క్రైమ్స్ బేసికలీ నేను బాగా కన్సర్న్ ఉన్నవి ఏంటంటే రూమర్స్, స్ప్రెడింగ్ ఆఫ్ రూమర్స్, పానిక్ అమంగ్ ద పబ్లిక్ అండి, యూజింగ్ దిస్ డిజిటల్ మోడ్. సో ఈ పానిక్ ఎట్లా అంటే అది వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం క్రియేట్ చేసింది కానీ లేకపోతే మనకు వచ్చింది మళ్ళీ ఫార్వర్డ్ చేసేవి కానీ దాని ఆథెంటిసిటీ ఏవి తెలుసుకోకుండా మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేయడము, షేర్ చేయడము, లేకపోతే ఎఫ్బి పేజ్ లో పోస్ట్ చేయడము, ఆల్ దిస్ ఈస్ క్రియేటింగ్ అన్నెసెసరీ పానిక్. చాలా మందిలో భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రాబ్లము ఒక విధంగా చూసినట్లు అయిందండి. సో ఇదొక దిస్ ఈస్ వన్ సార్ట్ ఆఫ్ క్రైమ్ యాక్చువల్లీ, క్రియేటింగ్ ఒక స్టేట్మెంట్ ఏదైనా పబ్లిక్ లో ఒక క్రియేషన్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్హార్మనీ కానివ్వండి, పానిక్ కానివ్వండి, భయాందోళనకు గురి చేస్తే ఈవెన్ దట్ ఈస్ అ క్రైమ్. 505 Clause 2 ఐపీసీ కూడా చెప్తుంది, అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేయడానికి అంటే టార్గెట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఒక సెపరేట్ గా ఒక హెల్ప్ లైన్ పెట్టిందండి. 9071666667 అనే నంబర్ పెట్టి మీకు ఎప్పుడైనా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ ఫ్యాక్ట్ కరెక్టా రాంగా అని చెక్ చేయడానికి ఈ ఫ్యాక్ట్ చెక్ అనేది సిఐడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈ నంబర్, ఈ హెల్ప్ లైన్ ఈ లాక్డౌన్ పీరియడ్ అప్పుడే లాంచ్ చేయడం జరిగిందండి. దీనికి చాలా విశేషమైనటువంటి స్పందన వచ్చింది. విత్ ఇన్ నో టైం థౌజండ్స్ ఆఫ్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం కూడా జరిగిందన్నమాట. సో బేసికలీ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ సైబర్ క్రైమ్స్, మనీ లాండరింగ్ కానివ్వండి, సైబర్ బులియింగ్ కానివ్వండి, అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఎక్స్క్లూజివ్ గా లాక్డౌన్ పీరియడ్ అన్నారు కాబట్టి లాక్డౌన్ పీరియడ్ లో మనీ లాండరింగ్ ఇది దీంతో పాటు అదనంగా మాక్సిమం మేము చూసింది ఈ టైప్ ఆఫ్ పానిక్ క్రియేట్ చేయడం డిజిటల్ మీడియా. సో వి స్టార్టెడ్ సెపరేట్ హెల్ప్ లైన్ ఆల్సో. అంటే ఆ తరహా కేసులు ఏమన్నా మీ నోటీస్ లోకి వచ్చినాయా సరిత గారు? దానికి ఇమీడియట్ గా ఇట్లాంటి వాటికి వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా అని దాని జెన్యూన్నెస్ అడిగినప్పుడు వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరిగిందండి. దీనికి ఒక సెపరేట్ టీమ్ ని పెట్టుకున్నారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు మా ఏడీజీ సిఐడి శ్రీ సునీల్ కుమార్ గారు దానికి ఒక సెపరేట్ టీమ్ పెట్టడము, ఇమీడియట్ గా వాళ్ళకి విత్ ఇన్ నో టైం ఇది వైరల్ న్యూస్, ఇది ఫ్యాక్టా రాంగా అనేది ఇమీడియట్ గా ఇవ్వడం జరిగిందండి. ఓకే, అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా నేరాలకు సంబంధించిన ఒక నిర్దిష్టమైన సమాచార సేకరణ ఏమైనా సిఐడి చేసిందా సైబర్ క్రైమ్ కానీ? విత్ ఇన్ 1 week మాకు 1600 కేసెస్ వీటిని వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళకి జెన్యూనిటీ చెప్పడం జరిగిందండి విత్ ఇన్ 1 week స్పాన్. ఓకే, లాంచ్ చేసిన 1 week లో. ఓకే, థ్యాంక్ యూ సరిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అలర్టింగ్ ద పీపుల్. జే చౌదరి గారు, ఫార్మర్ ఐటీ అడ్వైజర్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నమస్తే అండి చౌదరి గారు. నమస్కారం వాసుదేవ్ సార్, చూశారు కదా, అంటే ఇంటర్పోల్ ఒక డైరెక్షన్ పంపించింది, ఒక సర్క్యులర్ పంపించింది అన్ని దేశాలకి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు కూడా ఈ సర్క్యులర్ వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి ఈ మొబైల్లో దీనికి సంబంధించి అంటే కరోనాకి సంబంధించిన హెల్త్ అలర్ట్స్ పంపిస్తున్నామంటూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ వచ్చే ప్రమాదం ఉంది. మెసేజెస్ SMS రూపంలో రావచ్చు, వాట్సాప్ రూపంలో రావచ్చు. ఆ లింకులు తెరిస్తే గనక మీ వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్ము కూడా గుల్లవుతుందని ఒక స్పష్టమైన నిర్దిష్టమైన హెచ్చరిక జారీ చేసింది. దీన్ని ట్రేస్ చేయటం ఎలా అంటే ఇది ముంచుకొచ్చే ముప్పు అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. లాక్డౌన్ కారణంగా అన్ని రకాల ఆర్థిక కార్యక్రమాలు, వ్యవస్థలు నిలిచిపోయిన తరుణంలో ఉన్న కాస్త డబ్బు కూడా ఇటువంటి సైబర్ నేరగాళ్ల కారణంగా తస్కరణకు గురైతే వచ్చే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, అసలు ఇవి రాకుండా ఏం చేయాలి? వాసుదేవ్ గారు, మనకి యాక్చువల్ గా వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ వీక్
సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇప్పుడు మన డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో మొదటి నుంచి మనము డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాటిని ఎక్కువ ప్రమోట్ చేయడానికి చూసాం. కానీ మనం ఈ మ్యాసివ్ అవేర్నెస్ అంటే ఈ సామాన్య మానవుడి జీవితంలో ఈ రోజు ఏం జరుగుతుందంటే, ఇదివరకు మా విలేజెస్ లో అంతా కూడా వాళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే డబ్బుతోనే వస్తువులు కొనేవాళ్ళు. తర్వాత వాళ్ళు పంట ఏమైనా అమ్మినప్పుడు కూడా వాళ్ళకు నగదు రూపం అని వాళ్ళకి వచ్చేది. కానీ ఇప్పుడు సడన్ గా ఈ కోవిడ్ దీనివల్ల అన్ని కూడా ఆన్లైన్ అయిపోయేసి వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకు కూడా మొబైల్ బ్యాంకింగ్ అకౌంట్ ఉంది. తర్వాత వాళ్ళు మొబైల్ ట్రాన్సాక్షన్స్ అని చేస్తున్నారు. వాళ్ళు సడన్ గా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ కానీ ఫోన్ లో ఇవన్నీ ఒక్కసారిగా వాళ్ళకి రాగానే దే డోంట్ నో విచ్ ఇస్ రైట్ ఇన్ఫర్మేషన్, విచ్ ఇస్ నాట్ రైట్ ఇన్ఫర్మేషన్. మామూలుగా ఎడ్యుకేటెడ్ వాళ్ళే, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకే ఈ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ జరుగుతుంది. ఈ మధ్య పెద్ద కంపెనీ కాగ్నిజెంట్ అనే పెద్ద కంపెనీలోనే సైబర్ సెక్యూరిటీ అటాక్ జరిగింది. వాళ్ళ పరిస్థితే గందరగోళంగా ఉంటాయి. ఇప్పుడు సామాన్య మానవుడి పరిస్థితి ఇది అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ సైబర్ హ్యాకర్స్ అంతా కూడా దే ఆర్ టేకింగ్ దిస్ యాజ్ అడ్వాంటేజ్. వాళ్ళకి ఏముంది, ఒక మీరు ఇందాక న్యూస్ ఐటమ్ లో చెప్పినట్ల ఒక మంచి అట్రాక్టివ్ మెసేజ్ పంపించేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంటే వాళ్ళు అమాయకంగా డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేయకుండా మొత్తం వాళ్ళ ఫోన్ అంతా వాళ్ళ కంట్రోల్లో వచ్చేస్తుంది. వాళ్ళ ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ చేతిలోకి వస్తుంది. వాళ్ళ ఫోన్ ద్వారా బ్యాంకు మాట్లాడచ్చు. తర్వాత వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేసి వాళ్ళ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులంతా ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది పెద్ద టెక్నాలజికల్ మార్వల్ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు డార్క్ వెబ్ లో ఉన్న టూల్స్ కంప్యూటర్ సైన్స్ చదువుకొని వాడు, నార్మల్ గా 10th క్లాస్ వాళ్ళు కూడా డార్క్ వెబ్ లో ఉన్న టూల్స్ తీసుకొని ఈజీగా మీ మొబైల్ కానీ నా మొబైల్ కానీ హ్యాక్ చేయాలంటే చాలా ఈజీగా హ్యాక్ చేయొచ్చు. దానికి తోడు మనకి ఈ బ్లూటూత్, SMS ఇవి చాలా డేంజరస్ అండి. ఈ బ్లూటూత్ చాలా మంది ఆన్లైన్ పెట్టుకుని అట్లే ఉంటారు. ఆ బ్లూటూత్ బగ్గింగ్ అనేది చాలా ఈజీ బగ్గింగ్ అనమాట. ఒక్కసారి బ్లూటూత్ ఆన్ లో ఉంటే వన్ కెన్ ఈజీలీ ఎంటర్ iOS ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఆండ్రాయిడ్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఈజీగా మన ఫోన్స్ లో ఎంటర్ అయిపోయి మన డేటా అంతా కూడా తస్కరించడం కాకుండా మన ఏం మాట్లాడుతున్నామో కూడా వాళ్ళు విని అందులో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అదంతా రికార్డ్ చేసుకున్న తర్వాత ర్యాన్సమ్ వేర్ అటాక్స్ ఇవన్నీ కూడా చాలా జరుగుతుంది. దీనికి ఒకే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ కానీ మ్యాసివ్ అవేర్నెస్ డూస్ అండ్ డోంట్స్ ఆన్ సైబర్ సెక్యూరిటీ ఇది మటుకు తీసుకొని రావాలండి. ఎందుకంటే ఈవెన్ అర్బన్ ఏరియాలో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ కే 90% ఆఫ్ ది సైబర్ అటాక్స్ ఏ విధంగా జరుగుతున్నాయో కూడా తెలియటం లేదు. ఇదివరకు పాతకాలంలో అండి ఈ సైబర్ అటాక్స్ మాన్యువల్ గా చేసేవాళ్ళు, ఇప్పుడంతా ఆటోమేట్ చేసేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ మొబైల్ నంబర్ ఏదో విధంగా ఒక సైబర్ హ్యాకర్ తెలుసుకోగలుగుతున్నాడు. ఒక్కసారి మీ మొబైల్ ఈమెయిల్ వచ్చిన తర్వాత ఒక ఆటోమేటిక్ ప్రోగ్రామ్ రాసి కంటిన్యూస్లీ దే విల్ బి హ్యాకింగ్ యువర్ IP అడ్రసెస్. ఎప్పుడైతే ఆ వల్నరబిలిటీస్ ఉంటాయి కదా, ఈజీగా మీ కంప్యూటర్ సిస్టమ్స్ లో కానీ మీ మొబైల్లో కానీ ఎంటర్ అయిపోయి అక్కడ నుంచి దే విల్ టేక్ ది కంట్రోల్ ఆఫ్ యువర్ కంప్లీట్ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, మీ నెట్వర్క్ లో ఉన్న ఏ డివైసెస్ ఆ డివైస్ అన్ని వాళ్ళ కంట్రోల్లో ఈజీగా తీసుకుంటున్నారు. దీనివల్ల చాలా రాబో కాలాల్లో అందులో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతుందండి. చాలా మంది బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావటం లేదు. చాలా మంది దే ఆర్ యాక్చువల్లీ స్టార్టింగ్ దిస్ యాజ్ ఏ న్యూ బిజినెస్ ఆఫ్ హ్యాకింగ్ దిస్ థింగ్ రాన్సమ్ వేర్ అటాక్స్ చేసి ధనార్జన చేసే రూట్ లో కూడా ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ మ్యాసివ్ గా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కానీ తీసుకొచ్చేసి చేయకపోతే మటుకు చాలా మంది అమాయకులు బలవుతారండి. చౌదరి గారు, అంటే దీనికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ఏమీ లేదా? అంటే నేషనల్ లెవెల్లో ప్రోటోకాల్ డైరెక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేకించి ఏమీ అవకాశం ఇంతకుముందు ప్రోటోకాల్ రూపొందించిన సందర్భం లేదా? మీరు IT అడ్వైజర్గా ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి గడిచిన 5 ఏళ్లలో. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా డైరెక్షన్స్ తీసుకున్నారా? వాసుదేవ్ గారు, ఈ ప్రోటోకాల్స్ ఏంటంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి ఇస్తే అది ఎవరు ఒకసారి చదువుతారు, తర్వాత మర్చిపోతుంటారండి. ఇవి కంటిన్యూస్ గా ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు టీవీలో ఒక మూవీ చూస్తుంటే అందులో పొగ తాగడం కానీ తర్వాత మధ్య ఇమీడియట్ గా ఒక ఇన్స్ట్రక్షన్ అక్కడ వచ్చేస్తుంది. అలాగా ఈ సైబర్ సెక్యూరిటీ గురించి కూడా కంటిన్యూస్లీ
పీపుల్ మైండ్ లో మీరు ఇది చేయద్దండి, ఇది చేస్తే ఇది అవుతుంది అనే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియా కానీ అదే విధంగా ఏ విధంగా అయితే ఈ స్మోకింగ్ మీద తర్వాత ఈ తాగుడు దీని మీద ఏ విధంగా అయితే మన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా చేశారు, ఆ తరహాగా మనం చేస్తే ఏదో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అది బీ డన్ అంటే చాలా మంది మర్చిపోతున్నారండి. అగైన్ మరి ఏంటంటే ఏదైనా మీ వైపు నుంచి ఒక సజెషన్ ఉందా? అంటే ఇది చాలా ముంచుకొచ్చే ఈ ప్రమాద తీవ్రత చూస్తుంటే భయం వేస్తుంది. ఇంటర్పోల్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అన్ని దేశాలకి అలర్ట్స్ పంపించిందంటే ఎంత అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం ఇది? అవునండి, ఎందుకంటే ఈ కోవిడ్ దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్ లో వెళ్ళిపోయారు. ఆన్లైన్ లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్న వైఫై ఉపయోగిస్తున్నారు, ఇంట్లో ఉన్న బ్లూటూత్ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే హ్యాకర్స్ చాలా ఈజీ అయిపోయింది. ఇదివరకు అంతో ఇంతో కొంచెం కష్టపడేవాళ్ళు, ఇప్పుడు ఏం కష్టపడుకోకుండా మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా లాగేసి రాన్సమ్వేర్ అటాక్స్ చేస్తున్నారు. మన ఫోన్ లో లాగా వేరే వాళ్ళు ఫోన్ చేసి నేను ఫలానా చెప్పి మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు లాగేస్తున్నారు. ఇది డెఫినెట్ గా మ్యాసివ్ స్కేల్లో బోత్ ఆల్ ది గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఈవెన్ మీడియా కంపెనీ మీలాంటి వాళ్ళు కూడా ఇది ఒక గురుతర బాధ్యత. అంటే ఇది ఒక్కరికే చేయాలని కాదు, అందరి బాధ్యత. ఎందుకంటే కామన్ పీపుల్ అంతా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఒక సామాన్య రైతు ఉన్న డబ్బులన్నీ ఆన్లైన్ లో వస్తున్నాయి, వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ ఉన్నాయి. ఇక్కడ సడన్ గా ఒకరోజు ఎవరో చైనా నుంచి లేకపోతే రష్యా నుంచి ఇంకో నైజీరియా నుంచి వాడు హ్యాక్ చేసి ఆ డబ్బులన్నీ తీసుకుంటే వీ కెన్ స్టార్ట్ సీయింగ్ మోర్ సూసైడ్, ఫార్మర్ సూసైడ్స్ కానీ ఈవెన్ అర్బన్ ఏరియాస్ లో కూడా మేనిఫెస్టేషన్ చాలా 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 భీతావహంగా భయానకంగా ఉండొచ్చు అంటారు మీరు? ఈ దారుణంగా ఉంటుందండి. సైబర్ వార్ఫేర్ ఈ సొసైటీలో స్ప్రెడ్ అయిపోతే ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ కూడా పెరిగిపోతుంది. ఈ అన్ఎంప్లాయిడ్ వాళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ రాన్సమ్వేర్ అటాక్స్ కి వీటన్నిటి కూడా ఏజెంట్స్ గా మారిపోతున్నారు. ఈ తరుణంలో ఇది చాలా చాలా సెన్సిటివ్ అండి. అండ్ ఇప్పుడు మనం డిజిటల్ ఇండియా అని దాన్ని ప్రమోట్ చేస్తున్నాం, కానీ డిజాస్టర్ ఇండియా కాకోకుండా మనం చేయాలంటే మటుకు ఈ సైబర్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్, ఈ ట్రైనింగ్ చాలా మంది ఈవెన్ లా అండ్ ఆర్డర్ మిషనరీస్ కూడా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేదండి. ఎవరైనా వెళ్ళి పల్లెటూరులో నా పలానా ఎవరో హ్యాక్ చేసి తీసుకుపోయాడంటే దాన్ని ఎట్లా డీల్ చేసేది, దే డోంట్ హ్యావ్ మెకానిజం ఇన్ నార్మల్ పోలీస్ స్టేషన్ ఇన్ స్మాల్ మండల్ ఆర్ విలేజ్ అండి. కాబట్టి లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా అప్రమత్తం చేసి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ చేసి ఎట్లా డీల్ చేయాలా, ఏ విధంగా దీన్ని ఇచ్చేయాలని చెప్పేసి దీని ఆల్ రౌండ్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్. వాసుదేవ్ గారు, ఇది మటుకు మనం ఏమాత్రం దీన్ని డిలే చేస్తే మటుకు ఆల్రెడీ డిలేడ్ ది ఎంటైర్ ప్రాసెస్. ఇప్పుడు ఈ కోవిడ్ దీని వల్ల మొత్తం అంతా డిజిటలైజ్, అంతా ఆన్లైన్ టెలిమెడిసిన్ అంటున్నాము, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటున్నాము, ఆన్లైన్ పేపర్ కరెక్షన్ అంటున్నాము, మొత్తం అంతా ఆన్లైన్ అయినప్పుడు మీరు సడన్ గా హ్యాకర్స్ ఆర్ గోయింగ్ టు వాళ్ళకి చాలా ఈజీ అనమాట. ఇంత మార్కెట్ వాళ్ళకి ఒక్కసారిగా వచ్చేస్తుంది, వాళ్ళు ఈజీగా వాళ్ళు చేస్తారు. ఈ తరుణంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నల్లమోతు శ్రీధర్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. చౌదరి గారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నల్లమోతు శ్రీధర్ గారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూసాం కదా అండి, ఇంటర్పోల్ ఇచ్చిన సర్క్యులర్, అన్ని దేశాలకు పంపించిన సర్క్యులర్ మన రాష్ట్రాలకు కూడా సర్క్యులేట్ అయింది. అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం గురించి రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఎటువంటి ప్రమాదాన్ని మీరు ఫోర్సీ చేస్తున్నారు దీంట్లో? వాస్తవంగా ఇంతకుముందు జేఏ చౌదరి గారు చెప్పినట్లు, అలాగే సరిత గారు చెప్పినట్లుగా ఇండియాలో సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది. ప్రజల్లో కానీ అన్ని స్థాయిల్లో కూడా అవగాహన తక్కువగా ఉంది. ఇకపోతే ఇప్పుడు మనకి సెలబ్రస్ అనేది, వాస్తవంగా దాన్ని ప్రొనౌన్సియేషన్ సెలబ్రస్, 2017 నుంచి పర్టికులర్ ట్రోజాన్ని నేను కూడా వ్యక్తిగతంగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం దాన్ని ఉపయోగించడం జరిగింది. అది ఏం డ్యామేజ్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఎలా పనిచేస్తుందో టెక్నికల్ గా నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని టీవీ ఛానల్స్ డెమో కోసం కూడా గతంలో వాడటం జరిగింది. ఇదేం చేస్తుందంటే సెలబ్రస్ అనేది ఒక ట్రోజాన్ అంటే మన ఫోన్ లోకి ఒక మంచి చేసే ప్రోగ్రామ్ లాగా వస్తుంది. అంటే మీ ఫోన్ మెమరీ పెంచుతామని కానీ, లేకపోతే ఏదో ఒక ట్రాప్ చేయడం కోసం
మీకు ఒక స్క్రీన్ మీద ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, మీ ఫోన్ లో వైరస్లు ఉన్నాయి, వీటిని తగ్గించాలంటే కనుక వెంటనే దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కానీ ఒక యూజర్ వెనక ముందు ఆలోచించకుండా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా SMS మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పంపించవచ్చు. వన్స్ ఇది ఫోన్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ మేనేజర్ లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే మెమరీ కార్డ్ లో ఉండే ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెస్ చేస్తుంది. చాలా మంది వాళ్ళ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ప్లెయిన్ టెక్స్ట్ గా సేవ్ చేసుకుంటున్నారు. ఆటోమేటిక్ గా ఎప్పుడైనా కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలనుకోండి, అదంతా లాంగ్ గా ఉంటుంది, గుర్తుండదు. కాబట్టి ఎక్స్పైరీ డేట్ కానీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇవన్నీ దీన్ని మొత్తాన్ని రీడ్ చేసి కమాండ్ కంట్రోల్ సర్వర్ ద్వారా హ్యాక్. రైట్ చౌదరి గారు, దీంతో పాటు హలో రైట్ చెప్పండి. దీంతో పాటు రెండో విషయం వచ్చేటప్పటికి కమాండ్ కంట్రోల్ సర్వర్ కి పంపించే డేటాతో పాటుగా బ్యాంకింగ్ అప్లికేషన్స్ వాడుతూ ఉంటాం మనం, రకరకాల SBI, HDFC లాంటి వాటిని. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో స్క్రీన్ ఓవర్లే అని చెప్పేసి ఒక పర్మిషన్ ఉంటుంది. అంటే మన స్క్రీన్ మీద కనపడే దాని మీద ఫేస్బుక్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేశారనుకోండి, మీకు తెలియకుండా ఒక కొత్త ఓవర్లే అనేది క్రియేట్ చేయొచ్చు, వేరే అప్లికేషన్ ఏదైనా కానీ. సో ఇదేం చేస్తుందంటే, మీరు SBI అనే బ్యాంకింగ్ అప్లికేషన్ మీ ఫోన్ లో ఉంటే ఆ అప్లికేషన్ ఓపెన్ చేశారు, మీరు నెట్ బ్యాంకింగ్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేశారు, మీకు తెలియకుండా ఒక ట్రాన్స్పరెంట్ విండో, చాలా ఇన్విజిబుల్ గా ఉంటుంది, కనీసం అక్కడ ఒక విండో ఉందన్న విషయం కూడా మీకు తెలియదు. సో మీరేం చేస్తారు, బ్యాంకింగ్ అప్లికేషన్ లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తానని చెప్పేసి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన వెంటనే ఈ డేటా మొత్తం బ్యాక్గ్రౌండ్ లో ఉండే బ్యాంకింగ్ అప్లికేషన్ బదులుగా పైన ఇన్విజిబుల్ గా ఉండే ట్రాన్స్పరెంట్ విండోలకు వెళ్ళి అది హ్యాకర్ కి చేరవేయబడుతూ ఉంటుంది. ఓకే. సో ఇలాగా మీ లొకేషన్ పర్మిషన్స్, కెమెరా పర్మిషన్స్, మైక్రోఫోన్ పర్మిషన్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ డేటా, మీ ఫోన్ లో ఎలాంటి అప్లికేషన్స్ ఓపెన్ చేస్తున్నారు, వీడియో చూస్తున్నారు, ఇదంతా స్క్రీన్ షాట్స్, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో కమాండ్ కంట్రోల్ సర్వర్ కి హ్యాకర్ కి పంపించబడుతూ ఉంటాయి. ఇంతకుముందు జే చౌదరి గారు చెప్పినట్లుగా డార్క్ వెబ్ లో కానీ అలాగే బయట కూడా విడిగా, ఇప్పుడు నేను దాదాపు ఈ మధ్య కాలంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే మీడియా ద్వారా మాత్రమే కాకుండా ఫేస్బుక్ లో కొంతమందికి మీ డేటాని ఒక లింక్ క్లిక్ చేస్తే ఎలా పోతుందని చెప్పేసి అంటే, కనీసం ఒక 5 నిమిషాల్లో 30-40 మంది వాట్సాప్ అకౌంట్స్ కానీ వాళ్ళ ఫోన్స్ కానీ నా కంట్రోల్ తెచ్చుకోవడం అనేది సాధ్యపడింది. అంటే ఒక లింక్ పంపిస్తే అంత ప్రమాదం. ఇంత డేంజరస్ డెవలప్మెంట్ కదండి ఇది. దీని మీద అప్రమత్తం చేయడానికి ఇవాళ ఇంటర్పోల్ నేరుగా రంగంలోకి దిగింది కదా. ఎట్లా అంటే దీన్ని కంబాట్ చేయాలంటే మన ముందున్న వ్యవస్థలు సరిపోతాయా, లేకపోతే మనల్ని మనం అప్డేట్ చేసుకోవాల్సిన సందర్భం ఆసనమైందంటారా శ్రీధర్ గారు? వ్యవస్థలో పక్కన పెడితే కనుక ప్రజల్లో అవగాహన లేకపోవడం, చాలా మంచి ఫోన్ కొంటున్నాము, నా ఫోన్ లో కెమెరా చాలా బాగా మంచి ఫోటోలు వస్తున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఇప్పటికి కూడా సెక్యూరిటీ అంటే ఏంటి, ప్రైవసీ అంటే ఏంటి, మన డేటా ఎలా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది అన్నది అవగాహన లేకపోవడం చాలా పెద్ద సమస్య. అన్ని రకాలుగా న్యూస్ పేపర్స్, మీడియా ఛానల్స్ అన్ని కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కూడా ఇప్పటికి కూడా మనం సెక్యూరిటీ గురించి అవగాహన పెంచుకోకపోవడం. గవర్నమెంట్ ఇంతకుముందు జే చౌదరి గారు చెప్పినట్లుగా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అలర్ట్స్ చూపించగలుగుతుంది అన్ని ప్రదేశాల్లో, కానీ ప్రజలకే వాళ్ళు మోసపోయేటంత వరకు కూడా నేను మోసపోతాను ఇలాంటి క్లిక్ చేస్తా అని చెప్పేసి అవగాహన లేకపోవడం. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. రీసెంట్ గా లాక్డౌన్ పీరియడ్ లో నెట్ఫ్లిక్స్ 2 నెలల పాటు ఫ్రీగా ఇస్తుంది అని చెప్పేసి ఒక లింక్ సర్క్యులేట్ అయితే ఆ లింక్ ను క్లిక్ చేసి వెనక ముందు ఆలోచించకుండా చాలా మంది ఫోన్స్ ఇన్ఫెక్ట్ అయినాయి. సో వాళ్ళ ఫోన్స్ నుంచి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆటోమేటిక్ గా మెసేజెస్ వెళ్ళిపోయినాయి. సో వాళ్ళు ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేసుకుంటే తప్పించి అది దాని నుంచి బయటపడలేని పరిస్థితి. సో ఇలాగ ఏదో లింక్ మీకు ఒక లాభం వస్తుంది అనగానే వెనక ముందు ఆలోచించకుండా క్లిక్ చేసే ఆలోచన ధోరణి అనేది ప్రజలు విడనాడితే మాత్రమే దీని నుంచి ఉపశమనం ఉంటుంది. ప్రభుత్వాలు కానీ, చట్టాలు కానీ, లేకపోతే ఏర్పాట్లు, వ్యవస్థలు, ఇదంతా కూడా సెకండరీ థింగ్, అవి కొంతవరకు చేయగలుగుతాయి, కానీ ప్రజల్లో అవగాహన పెరగడం మాత్రం ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. రైట్. చౌదరి గారు చెప్పండి, అంటే మీరు ఐటీ అడ్వైజరీ ఉన్న సమయంలో చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మీరు ఆంధ్రప్రదేశ్లో టేకప్ చేశారు. అందులో దీని గురించి కూడా ప్రధానంగా ప్రస్తావన చేస్తూ ఊరూరా తిరుగుతూ ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ లాగా కామన్ మ్యాన్కి రీచ్ అయ్యేట్టుగా చేశారు. ఆ సందర్భంలో మీరు తీసుకున్న చర్యల గురించి ఒకసారి వివరిస్తారా? థ్యాంక్స్ వాస్తవ్ గారు. ఇప్పుడు మేము గత 5 ఏళ్ళలో ఏం చేసామంటే సైబర్ సెక్యూరిటీ, ఎందుకంటే ఆ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టోటల్ గా డిజిటల్ గా వెళ్తోందనే ధోరణిలో సైబర్ సెక్యూరిటీకి మ్యాన్ పవర్ కావాలని చెప్పేసి IITT అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ తిరుపతిలో పెట్టి అక్కడ సైబర్ సెక్యూరిటీ వెరీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్, 1 year హ్యాండ్స్ ఆన్ ప్రోగ్రామ్. అందులో
సైబర్ రేంజ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ టూల్స్ అన్ని పెట్టేసి పిల్లలు ఏ విధంగా అయితే ఎథికల్ హ్యాకింగ్, తర్వాత హ్యాకింగ్ చేస్తే ఏ విధంగా దాన్ని డిఫెండ్, ఇవన్నీ కూడా నేర్పించడం జరిగింది. చాలా బ్యాచెస్ అక్కడ నుంచి మనం జనరేట్ చేసాము. వాళ్ళంతా కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నారు. అంటే మ్యాన్ పవర్ డెవలప్మెంట్ క్రూషియల్ కాబట్టి అదొకటి చేసాము. దాని తర్వాత ఏం చేసామంటే మన ఏపీలో ఉన్న వెబ్సైట్స్ కానివ్వండి, ఏపీ గవర్నమెంట్ ఉపయోగించిన వీటన్ని కూడా ఈజీలీ హ్యాకబుల్ ఉంటుంది. మేము ఒక ఎథికల్ హ్యాకింగ్ కాంపిటీషన్ పెట్టి అందులో we were stunned to know that ordinary students were able to hack most of our websites in the Andhra Pradesh government and take away passwords, gizwords అన్ని మొత్తం ఆ స్టూడెంట్స్ కనుక్కున్నారు. అప్పుడు తెలిసింది మనం ఎంత వీక్గా ఉన్నాం. అవునండి, దట్ టైమ్ వి టుక్ ఎ డెసిషన్ దట్ మన దగ్గర ఒక సాఫిస్టికేటెడ్ సైబర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఈ సైబర్ మానిటరింగ్, సైబర్ సెక్యూరిటీ కంట్రోల్ సిస్టమ్స్ అని ఉండాలని చెప్పేసి విజయవాడలో మొత్తం ఆల్ ఏపీ గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్స్ కానివ్వండి, ఐపీ అడ్రసెస్ కానివ్వండి 24/7 వీఆర్ ఏబుల్ టు మానిటర్ అండ్ ఫైండ్ అవుట్ హూ ఇస్ ట్రైంగ్ టు అటాక్ అవర్ సెన్సిటివ్ డేటా. ఇది గవర్నమెంట్ వెబ్సైట్స్ కి, గవర్నమెంట్ ఐపీ అడ్రసెస్ కి ఇవన్నీ చేసాం. కానీ పబ్లిక్ కి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మొబైల్ ఫోన్ అంటే ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ కంప్యూటర్ అండి. ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉందంటే, నేను ఐఐటి మెడ్రాస్ లో చదువుతున్నప్పుడు ఒక మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, ఐబిఎం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవాళ్ళు. ఆ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కంటే కూడా ఈ స్మార్ట్ ఫోన్, నా దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ కంప్యూటర్ పవర్ చాలా ఎక్కువ. చాలా మందికి ఇది నేను కంప్యూటర్స్ ఎక్కడ ఉపయోగించడం లేదు కదా, నేను ఫోన్ మాత్రం ఉపయోగిస్తున్నాను. ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక సిఇఓ ఆఫ్ ఫార్మా కంపెనీ అండి. నేను ఈ సైబర్ సెక్యూరిటీ గురించి చెప్తా, ఏం లేదండి చౌదరి గారు, ఒకవేళ హ్యాక్ అయితే ఈ ఫోన్ తీసి పడేస్తాను, కొత్త ఫోన్, ఐఫోన్ లేకుంటే ఇంకో ఫోన్ ఏదైనా కొనేస్తాను. తర్వాత చాలా మంది సైబర్ సెక్యూరిటీ అంటే ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అవగాహన అనేది అస్సలు లేదండి. ఇండస్ట్రీస్ స్కూల్ లేదు. చౌదరి గారు ఒక విషయం చెప్పండి, అంటే మీరు ఏపీ గవర్నమెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు అన్ని వెబ్సైట్స్ ఇప్పుడు సెక్యూర్డ్ గా ఉన్నాయా ఏపీ గవర్నమెంట్ కి సంబంధించి? మేము అప్పుడు చేసినప్పుడు అయితే ఉందండి. ఇప్పుడు కూడా ఐ హోప్ దే ఆర్ కంటిన్యూయింగ్ ది సేమ్ ప్రాసెస్. డెఫినెట్ గా ఏపీ మన భారతదేశంలో తీసుకుంటే ఏపీ ఇస్ ఇన్ వెరీ వెరీ అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ దిస్ థింగ్, కంట్రోలింగ్ మన ఐపీ అడ్రసెస్ కానీ, మన గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ. దీని తర్వాత మిగతా స్టేట్స్ కూడా మన మోడల్ దే వాంట్ టు రిప్లికేట్ అనమాట. ఆ విషయంలో సైబర్ సెక్యూరిటీ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వి టుక్ ది ఫస్ట్ లీడ్ ఇన్ సెట్టింగ్ అప్ సాక్, సెట్టింగ్ అప్ సైబర్ రేంజ్, సెట్టింగ్ అప్ సర్టిన్, ఇవన్నీ కూడా. తర్వాత ట్రైనింగ్ ది పీపుల్, ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా మనం విజయవాడలో కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు కానీ, మిగతా రెవెన్యూ అఫీషియల్స్ కానీ మేము కంటిన్యూస్ గా ట్రైనింగ్ ఇచ్చాము. ఐఐడిటి ఏమో స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చాము. సో ఇట్లా మ్యాన్ పవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత సెట్టింగ్ ఆఫ్ ది సాక్, సెట్టింగ్ ఆఫ్ ది సర్టిన్, సెట్టింగ్ ఆఫ్ ది సైబర్ రేంజ్, ఇవన్నీ మనము ఆ పీరియడ్ లో చేసామండి. కానీ దట్ ఈస్ నాట్ సఫిషియెంట్ అండి. అవేర్నెస్, మ్యాసివ్ అవేర్నెస్ ఈజ్ రిక్వైర్డ్ టు, అంటే ఇప్పుడు సామాన్య ప్రజలకి వాళ్ళ దగ్గర ఉన్న ఈ మొబైల్ ఫోన్, స్మార్ట్ మొబైల్, ఇదివరకు నల్లముత్తు గారు చెప్పినట్ల వాళ్ళ ఫోన్ ఈజ్ లైక్ ఏ సూపర్ కంప్యూటర్. దాన్ని ఒక నైఫ్ ఏ విధంగా అయితే ఒక పక్క ఉన్న షార్ప్ ఎడ్జ్ తో కూరగాయలు కట్ చేసుకోవచ్చు, ఇంకో పక్క ఉన్న దాంతో మెడల్ కూడా కట్ చేయొచ్చు. అదే టెక్నాలజీ కూడా అదే ఇష్యూ. ఈ టెక్నాలజీ బాగుందని చెప్పేసి వన్ కెన్ యూజ్ ద టెక్నాలజీ ఫర్ పాజిటివ్ వే. అదే విధంగా ఈ టెక్నాలజీ నెగిటివ్ వేలో చాలా దుష్ట పరిణామాలు రాబోతున్నాయి. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే మటుకు మ్యాసివ్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ ఇలాంటి ఎఫర్ట్ కాదండి. వాట్ రైట్ నౌ వీఆర్ డూయింగ్ లెస్ దాన్ 10%. సో వీ నీడ్ టు అట్లీస్ట్ గేర్ అప్ టు 50 to 60% మనము అవేర్నెస్, మ్యాసివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ ఏ విధంగా అయితే నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రతి ప్రోగ్రామ్ ఎక్కడైనా పొగ తాగుతున్నారంటే ఇమీడియట్ గా ఒక లైన్ వచ్చేస్తుంది. అది ఎలాంటి అలాంటి మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. అది తప్పకుండా చేయాలి, లేకుంటే చాలా మంది బలైపోతారు. రైట్. శ్రీధర్ గారు మీరేమంటారు? చౌదరి గారు డీటెయిల్డ్గా చాలా ఎలాబొరేట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వారు చేసిన కాంట్రిబ్యూషన్, వారు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ వల్ల ఇప్పుడు వెబ్సైట్స్ అన్ని చాలా సెక్యూర్డ్గా ఉన్నాయి. భవిష్యత్తులో ప్రత్యేకించి ఇటువంటి, అంటే ఈరోజు వచ్చింది ఈ ఉపద్రవం, అది ఎక్కడికి దారి తీస్తుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్లుప్తంగా?
ఇంతకుముందు జయ చౌదరి గారు చెప్పినట్లుగా గవర్నమెంట్ వెబ్సైట్స్ లో ఒకప్పుడు షేడ్ హోస్టింగ్ ఉండటం ప్లస్ వాటిలో ఎన్నో సెక్యూరిటీ లోపాలు, కొన్ని సందర్భాల్లో SQL డేటాబేస్ కు సంబంధించేసి అట్ ద సేమ్ టైం వాళ్ళ సర్వర్ PHP సర్వర్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కూడా నేరుగా అవైలబుల్ అవుతా ఉండే. జస్ట్ ఒక ఇండెక్సింగ్ చేస్తే వెబ్సైట్ మొత్తాన్ని ఆటోమేటిక్ గా ఒక సెన్సిటివ్ ఫైల్ బయటకే మాకు బ్యాక్గ్రౌండ్ లో కనపడుతూ ఉండేది. ఇప్పటికే చాలా వెబ్సైట్ లో లోపాలు ఉంటే ఆ కన్సర్న్ అథారిటీస్ నేను పంపిస్తూ ఉన్నాను. ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్స్ చాలా సెక్యూరిటీ చేస్తున్నారు గత ప్రభుత్వం. సో ఆల్మోస్ట్ ఇక్కడ కేవలం గవర్నమెంట్ వెబ్సైట్స్, ప్రైవేట్ వెబ్సైట్స్ లేకపోతే వెబ్సైట్స్ అని కాకుండా రకరకాల స్థాయిల్లో సైబర్ నేరాలు, ఇంతకు ముందు చౌదరి గారు అన్నట్లే ర్యాన్సన్ వేర్ అటాక్ అయ్యేసి రీసెంట్ గా ఒక IT కంపెనీ ప్రపంచవ్యాప్తంగా భారీగా నష్టపోయింది. ప్లస్ వాళ్ళు అప్పటికప్పుడు US లో కొన్ని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ని రిక్రూట్ చేసుకొని ఆ నష్టాన్ని మినిమైజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ర్యాన్సన్ వేర్లు మొదలుకొని వ్యక్తిగత కంప్యూటర్స్ దగ్గర నుంచి మొదలుకొని మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో కూడా డేటా లాస్ అనేది భారీగా జరగబోతూ ఉంది. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే IoT యూసేజ్ పెరిగిన తర్వాత ముందు భవిష్యత్తులో ఆల్మోస్ట్ కొన్ని డ్యామ్స్ US లో కొన్ని చోట్ల అయితే కనుక మనకి డ్యామ్స్ కూడా డైరెక్ట్ సిస్టమ్స్ ద్వారా కంట్రోల్, అంటే వాటర్ లెవెల్ ఎలా ఉండాలి, ఎక్కడ గేట్ ఎత్తేయాలి, ఇలాంటివి కూడా మనకి జరిగే అవకాశం ఉంటుంది. ఏది టెక్నాలజీ ద్వారా జరుగుతున్నాయి. సో అలాంటి పరిస్థితి వస్తే ఒక్కసారి సైబర్ వార్ స్టార్ట్ అయితే కనుక ఒక పర్టికులర్ డ్యామ్ గేట్లు ఎత్తేసేయచ్చు, అలా ఒక హాస్పిటల్లో పేషెంట్ కి ఆక్సిజన్ అందకుండా చేయొచ్చు. అలాగే ఎన్నో రకాల విద్యుత్ అంతా కూడా ఒక నగరంలో విద్యుత్ రాకుండా చేయొచ్చు. ఇలా ఎన్నో రకాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సెక్యూరిటీ గురించి ఒక నెట్వర్క్ లో కానీ ఒక డివైస్ లో కానీ ఎవరైనా ఎంటర్ అయ్యేసి రకరకాల పద్ధతుల్లో దాన్ని డ్యామేజ్ చేయకుండా ఉండే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకు మన డేటా మొత్తాన్ని గ్యాదర్ చేసే పద్ధతుల మీద ఆలోచించాం కానీ ఆ డేటాను రక్షించే పద్ధతుల మీద మనం పెద్దగా దృష్టి పెట్టలేదు. కంప్యూటరైజేషన్ కానీ మొత్తం డేటా మొత్తాన్ని ఒక చోటకు వస్తుంది, డేటా మైనింగ్ ద్వారా కావచ్చు, రకరకాల పద్ధతులు. కానీ ఆ డేటాకి రక్షణ కల్పించలేకపోతే ఆ డేటాని హ్యాకర్ ఎవరైనా కానీ చాలా సెన్సిటివ్ గా చేయగలిగితే చాలా ప్రమాదం. రీసెంట్ గా మొన్న కూడా వైజాగ్ లో నావికా దళానికి సంబంధించిన ఒక వ్యక్తిని అతన్ని ఇచ్చేసి హనీ ట్రాప్ చేసి అక్కడ ఉండే కొంత సెన్సిటివ్ డేటాను కూడా స్టీల్ చేసిన సందర్భం అనేది వెలుగులోకి వచ్చింది. అంటే ఎవరినైనా కానీ ట్రాప్ చేసేసి ఏ విధంగా అయినా నష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సోషల్ ఇంజనీరింగ్ అడ్డుకోవాలి, అలాగే సెక్యూరిటీ పరమైన అన్ని లూప్ హోల్స్ ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ జయ చౌదరి గారు అండ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఈ కరోనా నేపథ్యంలో వచ్చిన ఉపద్రవం నుంచి తట్టుకొని నిలబడాలంటే మన సెక్యూరిటీ సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడంతో పాటు ప్రజల్లో సెన్సిటైజేషన్ కూడా అవసరం, చైతన్యపరచడం కూడా అవసరం. ఈ అంశానికి సంబంధించిన విలువైన సూచనలు చేశారు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. రేపు సరికొత్త అంశంతో స్ట్రైట్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9, నిజం ఇదే మా ఇజం.